హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ఇంట్లోకి రీఎంట్రీ ఇచ్చినటువంటి భరణి, శ్రీజాలలో ఒకరిని ఇంట్లో ఉంచి మరొకరిని బయటికి పంపించేందుకు బిగ్ బాస్ పలు టాస్క్లు అయితే పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ టాస్క్లో భాగంగా మొదటి టాస్క్లో సంచాలకులుగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ అలాగే సుమన్ శెట్టి ఇద్దరూ కలిసి ఏకాభిప్రాయం తీసుకోవడంలో విఫలం అవ్వడంతో భరణి, శ్రీజాలతో మాట్లాడుతున్న బిగ్ బాస్, మీ ఇద్దరూ కలిసి కళ్యాణ్ అలాగే సుమన్ శెట్టి కాకుండా మిగిలిన వారిలో నుంచి ఒకరిని సంచాలకుగా ఎంచుకోవాలి అంటూ చెప్పడంతో శ్రీజ వచ్చేసి మాధురి పేరునైతే చెప్పింది. దీంతో మాధురి తన డిసిషన్ చెప్తూ బిగ్ బాస్ పర్టికులర్గా బాక్స్లో ఉండాలి అని చెప్పలేదు, కానీ టవర్ కట్టాలి, ఎదుటివారి టవర్ కూలగొట్టాలి అని చెప్పాడు. కాబట్టి నేను శ్రీజకి పాయింట్ ఇస్తున్నాను అంటూ చెప్పడంతో హౌస్లో అందరైతే కేరింతలైతే కొట్టడం జరిగింది. ఇక సెకండ్ లెవెల్ ఆఫ్ ద టాస్క్ ప్రారంభం కాగానే ఒక్కొక్కరు వీరోచితంగా అయితే పోరాడటం అయితే జరిగింది. ఈ సమయంలోనే భరణి, డీమాన్ ఇద్దరు తమని ట్యాకిల్ చేసుకునేప్పుడు అదుపు తప్పి ఇద్దరూ కూడా ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్లో అయితే పడిపోయారు. ఈ సమయంలో భరణికి కొంచెం గాయాలు అవ్వడంతో ఇక వెంటనే దివ్య భరణిని తీసుకొని మెడికల్ రూమ్కి అయితే వెళ్ళింది. అక్కడ డాక్టర్ భరణిని పరిశీలించి, మిమ్మల్ని మేము ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం బయటకు తీసుకువెళ్ళబోతున్నాము, రెడీ అవ్వండి, బయటకు వచ్చేయండి అంటూ చెప్పడంతో ఇక భరణి ఎమోషనల్గా బిగ్ బాస్ హౌస్లో నుంచి అందరికీ గుడ్ బై చెప్పేసి బయటకైతే వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ తర్వాత తనూజ, దివ్య మిగిలిన వారందరూ కూడా ఏంటి ఇలా అయిపోయింది, ఇప్పుడే కదా ఆయన రీఎంట్రీ ద్వారా లోపలికి వచ్చింది, అప్పుడే వెళ్ళిపోయాడా అంటూ మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద భరణి మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.